ఇల్లు వాకిలి లేవు, భార్య బిడ్డలు కుటుంబం అంతకన్నా లేవు. రైల్వే ప్లాట్ఫారాలపైనే తిరగడం, అక్కడే తిని పడుకోవడం వారికి అలవాటు. చిన్న చిన్న వ్యాపారాలు సాగించడం లేదంటే దొంగతనాలు చేయడం వారికి రివాజు. చిన్న విషయాలకే కొట్టుకోవడాలు, బ్లేడ్తో కోసుకోవడాలు వారికి శరామామూలే. కాకపోతే ఈసారి గొడవ కొంచెం పెద్దగానే జరిగింది. ఫలితంగా ఒకరి ప్రాణం పోయింది. ఇంతకీ ఎవరా ఇద్దరు? స్నేహితులై ఉండి కూడా చంపుకునే వరకు ఎందుకు వెళ్లారు? విజయవాడ రైల్వే స్టేషన్ తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద జంక్షన్ కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులే కాదు, అనాథలు, ఆవారా బ్యాచ్ మొత్తం ఇక్కడికే చేరుకుంటారు. ఇల్లు వదిలిపెట్టి నగరానికి చేరుకున్న వారికి రైల్వే స్టేషన్ అడ్డా, ప్లాట్ఫారాలే వారికి పుట్టినిల్లు. అక్కడే ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్నవారు కోకొల్లలు. జీఆర్పీ పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా ఆయా ప్లాట్ఫారాలపై అక్రమంగా సిగరెట్లు, బీడీలు, గుట్కాలు అమ్ముకుని జీవించేవారు చాలామంది ఉంటారు. చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని పొట్ట గడుపుకుంటున్న సరగడ రాము, పలసాని సాయికృష్ణ మధ్య వివాదం తలెత్తింది. అది కాస్త ముదిరి ఒకరి హత్యకు దారితీసింది. రాము సిగరెట్లు, బీడీలు అమ్ముకుని మిగిలిన సరుకుల సంచి తలకింద పెట్టుకుని ప్లాట్ఫాంపై పడుకోగా పలసాని సాయికృష్ణ ఆ సంచిని దొంగిలించాడు. నిద్ర నుంచి మేల్కొన్న రాము తన సంచి కనిపించకపోయేసరికి అక్కడి ఉన్నవారిని అడగ్గా సాయికృష్ణ తీసుకెళ్లినట్లు చెప్పాడు. దీంతో కోపంగా వెళ్లి సాయిని నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అక్కడ ఉన్నవారు సర్ది చెప్పి పంపించినా తెల్లారి మళ్లీ గొడవ పడ్డారు. కోపంలో రాము మద్యం సీసా పగులగొట్టి సాయి గొంతులో పడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పరారైన రామును పట్టుకుని జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా రైల్వే స్టేషన్ బయట ఏదైతే పంజా సెంటర్, ఈ కొత్తపేట రోడ్డు, ఈ గాంధీ హిల్స్, ఆ రూట్లో వీళ్ళ సిగరెట్లు, బీడీలు, తంబాకు ఇవన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారు. చిల్లరగా అమ్ముకుని నైట్ అమ్ముకుని వాటితో వచ్చిన డబ్బులతో వీళ్ళు జలసాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ సరగడ రాముకు సంబంధించిన ఆ బ్యాగ్ని అతను పడుకున్న సమయంలో సాయి అన్న అతను ఈ బ్యాగ్ని తీసుకెళ్ళి ఎర్ర అప్పారావు అన్న అతనికి ఆ బ్యాగ్ ఇవ్వటం జరిగింది. ఆ సాయి తీసిన దాని మీద ఆ సాయిని అడగటానికి వెళితే అక్కడ గొడవ అయింది వీళ్ళిద్దరికి. మళ్ళీ అగైన్ వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డారు చర్చి గేట్ దగ్గర. గొడవ పడిన తర్వాత ఇతను సరగడ రాము అన్న అతను వెళ్ళి ఒక మందు తాగు వస్తూ వీళ్ళిద్దరూ గొడవలో నీ అంత చూస్తానని ఇద్దరు శబ్దాలు చేసుకున్నారు. దాని మీద వీడు నన్ను ఏదో ఒకటి చేస్తాడనే ఉద్దేశంతో వీడే రాము అన్న అతను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం వచ్చి ఆ స్టాప్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు పాత నేరస్తులే. వీళ్ళు ముద్దాయి మీద ఒక 15 కేసులు, మాకు తెలిసిన 15 కేసుల వరకు ఉన్నాయి. చనిపోయిన అతని మీద కూడా ఒక 10 కేసుల వరకు ఉన్నట్టు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. వ్యక్తిగత వివాదం, చిన్న పెట్టి డిస్ప్యూట్ వల్ల వీళ్ళిద్దరూ ఇలా చేసుకోవడం జరిగింది. హత్యకు గురైన సాయి, నిందితుడు రాము ఇద్దరూ పాత నేరస్తులే. సాయికృష్ణపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో 10 కేసులుండగా నిందితుడు రాముపై కృష్ణలంక స్టేషన్లో 15 కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది.